అందరికీ యోగా డే శుభాకాంక్షలు అండి. జూన్ 21, 2026లో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దీనికి కారణం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారండి. 2014లో ఐక్యరాజ్య సమితిలో దీన్ని ప్రతిపాదన చేశారు. 2014లో ప్రతిపాదన చేసిన తర్వాత 2015 జూన్ 21న ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే కింద ప్రారంభించారు. ఈ యోగా డే ఇలా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అవ్వాలని కోరుకుంటున్నాం. మన జీవితంలో ఏ విధంగా అయితే డైలీ మార్నింగ్ యాక్టివిటీస్ చేస్తాం, ఇదే విధంగా మార్నింగ్ ఎక్సర్సైజ్, తర్వాత సూర్యమండల ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు చేయడం వల్ల ప్రతి ఒక్కరి ఆరోగ్యం, తర్వాత ఎటువంటి బాధలు లేకుండా శరీరంలో కానీ మానసిక స్థితిలో కానీ ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంటామండి. ప్రతి ఒక్కరూ కూడా నేను చేస్తున్న సూర్య నమస్కారాలు అండి మీరు చూస్తున్నది. ఇక్కడ చూడండి, వీళ్ళు కూడా ఇద్దరు యోగా చేస్తున్నారు. ఇలా యోగా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉంటారు, మానసికంగా శారీరకంగా బాగుంటారండి ప్రతి ఒక్కరు కూడా. మీరందరూ కూడా ఇగో నేను చేస్తున్న సూర్య నమస్కారాలు అండి. ప్రతి ఒక్కరు కూడా ఉదయం 5:30 నుండి 7 మధ్యలో చేస్తే చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారండి. సాయంత్రం కూడా 5:30 నుండి 7 మధ్యలో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరి టైంను వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుందని మా అభిప్రాయం అండి. నేను ఇప్పుడు చేస్తున్న ప్రాణాయామాలు కూడా చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ప్రాణాయామాలు చేస్తున్నాను. చూడండి, సూర్యమండల ప్రాణాయామం చేస్తున్నాను. నెక్స్ట్ నేను చేసేది చంద్రమండల ప్రాణాయామం అండి. దీనివల్ల మన జ్ఞానేంద్రియాలతో పాటు హార్ట్కి, ఊపిరితిత్తులకి ఇటువంటి శ్వాసక్రియ అనేది కరెక్ట్గా జరుగుతుంది. రక్త ప్రక్షణ వ్యవస్థ కూడా బాగా మెరుగవుతుంది. ఇప్పుడు నేను చేస్తున్నది భస్త్రికా ప్రాణాయామం అండి. ఈ భస్త్రికా ప్రాణాయామం చేయడం వల్ల మనం చూడండి శ్వాసక్రియ బాగా జరుగుతుంది. గుండెకి, ఊపిరితిత్తులకి, తర్వాత జీర్ణ వ్యవస్థ కూడా బాగా మెరుగయ్యి రక్త ప్రసరణ వ్యవస్థ బాగా జరుగుతుంది. దీనివల్ల మనకు జ్ఞాపశక్తి మెరుగవుతుంది. అదేవిధంగా ఇప్పుడు నేను అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తున్నానండి. ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం వల్ల మీరు చూడండి, శ్వాసని తీసుకుని శ్వాసని వదులుతున్నాను. కుడివైపు నుండి తీసుకుని ఎడమవైపు వదులుతున్నాను, ఎడమవైపు నుండి తీసుకుని కుడివైపు వదులుతున్నాను. ఇలా చేయడం వల్ల మీకు శ్వాసక్రియ బాగా జరిగి మీకు తల నుండి పాదాల పై భాగం వరకు, తల పై భాగం నుండి పాదాల కింద భాగం వరకు ప్రతి భాగం కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉంటాము ప్రతి ఒక్కరం కూడా. అదేవిధంగా ఇప్పుడు భ్రమరి ప్రాణాయామం చేస్తున్నానండి. ఈ భ్రమరి ప్రాణాయామం చేయడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపశక్తి, ఏకాగ్రత పెరుగుతుందండి. ఇది భ్రమరి ప్రాణాయామం అండి నేను చేస్తున్నది. ఈ భ్రమరి ప్రాణాయామం చేయడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క జ్ఞాపశక్తి, ఏకాగ్రత పెరిగి వాళ్ళ ఆలోచన శక్తి బాగా మెరుగ్గా ఉంటుందండి. శారీరకంగా, మానసికంగా బాగుంటారండి. చూడండి, నేను చేస్తున్నది భ్రమరి ప్రాణాయామం. నేను ఉదయం 5:30 నుండి 7 ఆ ప్రాంతంలో చేస్తానండి ప్రతిరోజు కూడా. ఇది భ్రమరి ప్రాణాయామం అండి. ఈ భ్రమరి ప్రాణాయామం చిన్నపిల్లల దగ్గర పెద్దవాళ్ళ వరకు చేయొచ్చండి. వాళ్ళ జ్ఞాపశక్తి పెరుగుతుంది, చదువుకోవడానికి ఏకాగ్రత చాలా అవసరం కదండి ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు నేను చేస్తుంది కపాలభాతి ప్రాణాయామం అండి.
కపాలభాతి ప్రాణాయామం చేయడం వల్ల మీ యొక్క జీర్ణశక్తి, జీర్ణక్రియలు బాగా జరిగి రక్తం తయారయ్యి గుండె నుండి మెదడు వరకు, మెదడు నుండి కింద పాదాల వరకు ప్రతి భాగానికి కూడా రక్త ప్రసరణ వ్యవస్థ బాగా జరిగి ప్రశాంతంగా ఉంటారండి. జీర్ణక్రియ, మెటబాలిక్ సిస్టమ్ అనేది బాగా జరుగుతుంది. ఇప్పుడు నేను చేస్తున్న ప్రాణాయామం అండి. చూడండి, నేను ఇలా పార్క్లో చేస్తాను ప్రతిరోజు కూడా. మార్నింగ్ ఉదయం వెళ్ళి, ఇది పార్క్ అండి, కేరం కాలనీ శివాలయం దగ్గరలో ఉంటుంది ఈ పార్కు. మీకు సీతంధార మన వెంకటేశ్వర గుడికి దగ్గరలో ఉందండి ఈ పార్కు. చూడండి, నేను చేస్తున్న ఈ ప్రాణాయామం వల్ల మీకు గుండెకి, ఊపిరితిత్తులకి ఎటువంటి వ్యాధులు లేకుండా ప్రశాంతంగా ఉంటామండి. ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు బాడీ ఫుల్ యాక్టివేషన్లో ఉంటుంది ఇలా చేయడం వల్ల అండి. ఇప్పుడు నేను సుఖమయ ప్రాణాయామం చేస్తానండి. కుడివైపు రంధ్రం నుండి మెల్లగా గాలి తీసుకుని ఎడమవైపు రంధ్రం ద్వారా వదులుతున్నాను. ఎడమవైపు రంధ్రం ద్వారా మెల్లగా గాలి తీసుకొని కుడివైపు రంధ్రం ద్వారా వదులుతున్నాను. ఇది సుఖమయ ప్రాణాయామం అండి. ఇది చాలా మెల్లగా చేయాలి. మనం తెలియకుండా మన శ్వాస ఏ విధంగా అయితే మన ముక్కు రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశిస్తుందో, ఏ విధంగా అయితే బయటికి వెళ్తుందో దాన్ని మాత్రం గమనించాలండి. అందరికీ నమస్కారం. నేను ఈ ప్రాణాయామాలు, యోగాసనాలు, మెడిటేషన్ చేయడం వల్ల ఆరోగ్యంగా బాగుంటుంది. మళ్ళీ ఇంకో వీడియో కలుద్దామండి. నమస్కారం అండి.